రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో జిల్లా అధ్యక్షులుగా ధర్మపురి సంజయ్ గారు, మాజీ మేయర్ గారు మన జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. నేను నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా రాగద్వేషాలు అతీతంగా పక్షపాతం తారతమ్య భేదం లేకుండా మున్నూరు కాపు కుల బంధువులు అభివృద్ధి సంక్షేమంకు పాటుపడుతూ వారి రాజకీయ ఎదుగుదలకు ఆర్థిక స్వలాభమునకు సంఘాల పటిష్టతకు నా వంతు కృషి చేస్తూ జిల్లా కార్యవర్గమును పరిగణనలోకి తీసుకుంటూ అందరి మన్ననను పొందే విధముగా ముందుకు సాగుతానని, జిల్లా మండల గ్రామ కమిటీలను పటిష్టం చేసే విధంగా అందరినీ కలుపుకొని పనిచేస్తానని రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ మనసా వాచా కర్మన భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. స్థానో మంద్రే చ మూర్జందుహానాధేనుర్వాగస్మాన్నపసష్టతైతో ఓం అగ్నిర్వచతుర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణురవ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానహి ప్రమోదమానహి రవిమన్యమానహి పుత్రహి పౌత్రహి శ్రీవర్ధదాం దీర్ఘమాయో శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. యజమానస్యాది పితృదేవతా సంపూర్ణానుగ్రహతా ఫలసిద్ధిరస్తో. యజమానస్యాది మనో అభీష్టితా ఫలసిద్ధిరస్తో. యజమానస్యాది ఉద్యోగ వ్యవహార రాజకీయానుకూలతా ఫలసిద్ధిరస్తు. తథాస్తు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఈ సమయం మందు మా యొక్క ఆశీస్సులను, మా ఆశీర్వాదాలను సంజీవ్ గారికి తెలియజేస్తున్నాం. వేదికను అలంకరించి ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ సమయం మందు మన మధ్యలో ఉన్న బిషప్ జాన్సన్ గారు రోమపత్రిక 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతారు. అలాగే రెవరెండ్ బి జోసెఫ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నేను నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకోరుతావా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదురు. ఆమె ఈ వాక్యం చదవబడిన వాక్యం ప్రతి ఒక్కరిలో వినికిడిలో ఆశీర్వదింపబడును గాక. మనందరం కళ్ళు మూసుకొని మన నాయకుల కొరకు ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా సహోదరులు ఈ పట్టణంలో ప్రభువా మాజీ మేయర్గా పనిచేసి అద్భుతమైన సేవలను అందించిన మా అన్నగారు సంజయ్ అన్నగారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినం మా ప్రభువా మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులుగా ఉండటానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ఇలాంటి పదవులు అనేకము అధిరోహించుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మీ దీవెనలు ఉంచండి ప్రభువా. మీరు దీర్ఘాయుష్ను అనుగ్రహించండి ప్రభువా. ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం పదవి అంతటిలోనూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతటికిను సదాకాలము తోడేండి దీవించి నడిపించునుగాక. పిసిసి అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, సోదరులు, కమిటీ సభ్యులు, పెద్దలు అందరూ పేరు పేరున చాలా సేపటి నుండి మీరు ఓపికగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వేచి ఉండి మా నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానానికి, నా మీద ఉన్నటువంటి ప్రేమను మీరు ఇంత గొప్పగా చూపించినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆలస్యం అయినందుకు సభాముఖంగా మీ అందరికీ నేను క్షమాపణ కోరుకుంటూ అతి త్వరలో పెద్దల ప్రసంగం కాగానే ఈ సభ ముగిద్దామని, చాలా పక్క జిల్లాల నుండి, ఈ జిల్లాల నుంచి, మారుమూల గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి మున్నూరు కాపు సోదరులకు, సోదరుమణులకు, కులాలకు, మతాలకు అతీతంగా కూడా నాకు ప్రేమ చూపించినటువంటి నా
యూత్ సభ్యులకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పి సుదర్శన్ రెడ్డి గారు, స్పెషల్ అడ్వైజర్, చీఫ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే మరొకరు మన పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన షబ్బీర్ అలీ గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే వేదికను అలంకరించినటువంటి చైర్మన్లు పెద్దలు అన్వేష్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు మన రాకేష్ రెడ్డి గారు, ఏఐసిసి అబ్జర్వరు వేణుగోపాల్ గారు, జ్యుడిషియరీ సుధాం లక్ష్మి గారు, ఆకుల లలిత గారు, ఆకుల సుజాత గారు,